హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది రిప్' ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ యాక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఒక ట్విస్ట్ అయితే ఉంటది. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఆ ట్విస్ట్ ఈ మూవీకి అంత ఇంపాక్టే ఉండదనమాట. దాంతో పాటు ఈ మూవీ కొంచెం లెంథీగా సాగదీశాడు. ఆ సీన్స్ కూడా కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక పోలీస్ టీమ్‌లో ఒక లేడీ పోలీస్‌ని చాలా దారుణంగా చంపేస్తారు. ఆ లేడీ పోలీస్ చనిపోతా ఒక మెసేజ్ చేసిద్ది వాళ్ళ టీమ్‌కి. ఆ పోలీస్ టీమ్ ఆ మెసేజ్‌ని బేస్ చేసుకొని ఆ ఇంటికెళ్ళి సెర్చ్ చేస్తారు డ్రగ్స్ ఉన్నాయేమని. తీరా డ్రగ్స్‌ని సెర్చ్ చేస్తే అక్కడ చాలా డబ్బు దొరికిద్ది. ఆ పోలీస్ టీమ్ ఎక్స్‌పెక్ట్ చేయనంత డబ్బు దొరికిద్ది. ఆ పోలీస్ టీమ్‌లో కొంతమంది ఆ డబ్బుని కొట్టేసి పారిపోవాలనుకుంటారు. అలాగే దాంతో పాటు ఇంకొంతమంది వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అసలు పోలీసులకు డబ్బు తెలిసిన విషయం వాళ్ళకెలా తెలిసింది? వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు? దాంతో పాటు ఆ లేడీ పోలీస్‌ని ఎందుకు చంపారు? అనేది ఈ మూవీ స్టోరీ. దాన్ని బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే పెడతారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఆ పోలీస్ టీము ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ డ్రగ్స్ అన్ని సెర్చ్ చేశాక మనీ దొరకటం, ఆ మనీ దొరికే సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయి. ఈ మూవీలో ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. అది చూడడానికి కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 అవర్ 50 మినిట్స్ ఉంటది. ఈ మూవీ స్టోరీ కొంచెం లెంథీగా లాగుతాడనమాట. చిన్న కాన్సెప్టే. సో, ఆ మనీ దొరికాక ఆ పోలీసులు ఏం చేశారనే పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీ తీసుకెళ్తాడు. కానీ కొంచెం లెంథీగా సాగదీస్తాడనమాట. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. కొన్ని చోట్ల అయితే బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఆ పోలీస్ టీము లాస్ట్‌కి ఆ డబ్బుని ఏం చేశారు అనేది కూడా లాస్ట్‌లో చూపిస్తారు. క్లైమాక్స్‌లో ఒక చిన్న యాక్షన్ సీన్ అయితే పెట్టారు. ఆ యాక్షన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా మ్యాట్ డిమోన్, బెన్ అఫ్లెక్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా బాగానే ఉంటది. సో, ఆ యాక్షన్ సీన్స్ కొంచెం క్వాలిటీగా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.